హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ సమయం. ఈ వీడియోలో మనము ఐపీఎల్ అప్డేట్స్లో భాగంగా ఈ సీజన్లో సిఎస్కే రిటెన్షన్ లిస్ట్ ఏంటి, మరియు రిలీజ్ లిస్ట్ ఏంటి, మరియు ఎంత బడ్జెట్ సిఎస్కే యాక్షన్లోకి రాబోతుంది, మరియు సిఎస్కే టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు అనేది ఈ వీడియోలో మనము క్లియర్గా చూద్దాము. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఐపీఎల్ అప్డేట్స్లో భాగంగా సిఎస్కే ప్లేయింగ్ 11ను చూసుకున్నప్పుడు సిఎస్కే ఏ ప్లేయర్స్ను కొనాలనుకుంటుంది, ఏ ప్లేయర్స్ను రిలీజ్ చేయాలనుకుంటుంది, మరియు సిఎస్కేలో ఏ ప్లేస్లో ఖాళీగా ఉండబోతున్నాయి, మరియు ఏ ప్లేస్కు ఎవరు సూట్ అవుతారు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా సిఎస్కే టీం యొక్క రిటెన్షన్ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ని చూసుకున్నప్పుడు ముందుగా నెంబర్ 1 పొజిషన్లో రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ సీజన్ మొత్తం ఇంజరీతో సీజన్ ఆడకుండా రూల్ అవుట్ అయిపోయాడు. దీనివల్ల టోటల్ సీజన్కు సిఎస్కేకు చాలా నష్టం ఏర్పడింది. ఈ సీజన్ అయితే బెస్ట్ కంబ్యాక్ ఇవ్వాలని చాలా హార్డ్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈసారి రుతురాజ్ గైక్వాడ్కే మళ్ళీ కెప్టెన్గా సిఎస్కే టీం పగ్గాలు రాబోతున్నాయి. సెకండ్ రిటెన్షన్ లిస్టుగా సిఎస్కే టీంలో సిఎస్కే బెస్ట్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాని తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఇతన్ని 18 crores పెట్టి రిటర్న్ చేసుకున్నారు. ఇక థర్డ్ ప్లేయర్గా పతిరానాని తీసుకోవచ్చు. ఇతను లాస్ట్ ఇయర్ 13 crores పెట్టి రిటర్న్ చేసుకున్నారు. ఇక ఫోర్త్ ప్లేయర్గా చూసుకున్నప్పుడు శివం దుబేను రిటెన్షన్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఇతన్ని 12 crores పెట్టి తీసుకున్నారు. ఇక ఫిఫ్త్ ప్లేయర్గా నూర్ అహ్మద్ లాస్ట్ ఇయర్ ఇతన్ని 10 crores పెట్టి తీసుకున్నారు. దానికి తగ్గట్టు లాస్ట్ ఇయర్ ఇతను చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రతి మ్యాచ్లో కూడా లాస్ట్ ఇయర్ చాలా మంచి పర్ఫార్మెన్స్తో రాణించాడు. ఇక సిక్స్త్ ప్లేయర్గా ఖలీల్ అహ్మద్ లాస్ట్ ఇయర్ ఇతన్ని 4.8 crores మాత్రమే కొన్నారు. లాస్ట్ ఇయర్ అయితే ఇతను చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసాం ఇతని ద్వారా. సో ఇతన్ని ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ సెవెంత్ ప్లేయర్గా చూసుకున్నప్పుడు మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. ఎంఎస్ ధోని లాస్ట్ ఇయర్ అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 crores మాత్రమే తీసుకున్నారు. ధోని టీంకు చాలా అవసరం, ఎందుకంటే ధోని ఉంటే టీమ్ స్పిరిట్ వేరేగా ఉంటుంది. కెప్టెన్గా కాకుండా ఒక నాయకుడిగా నడిపించే సత్తా ధోనికి ఉంది. సో మళ్ళీ ధోని ఉంటే స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ధోని ఖచ్చితంగా రిటైన్ చేసేసుకునే అవకాశాలే ఉన్నాయి. కానీ ఒక ముఖ్యమైన డౌట్ ఏంటంటే ఈ ఇయర్ ఎంఎస్ ధోని ప్లేయర్గా వస్తాడా, మరి కోచ్గా రాబోతున్నాడు అనేది మనము చూసుకున్నప్పుడు మెయిన్గా ఎంఎస్ ధోని ఈ ఇయర్ ప్లేయర్గా ఆడతాడా లేదా అనేది చూద్దాం. నిజానికి ఎంఎస్ ధోని ఈ సీజన్కి ఆడతాడా లేదా అనేది ఇంకా తను ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు. నవంబర్ 15th అనేది లాస్ట్. ఈ డేట్ లోపల అతడు ఆడేది లేదనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు తాను ఆడతాడా లేదా అనేది తెలిపే అవకాశాలు చాలా ఉన్నాయి. అందరూ జట్టు సభ్యులను అందరినీ కనుక్కొని చివరిగా తన డిసిషన్ ఈ మంత్ ఎండింగ్ వరకు చెప్పే అవకాశాలు ఉన్నాయి. సో ఎలాగూ గత సీజన్ అన్క్యాప్డ్ ప్లేయర్గా వచ్చాడు కాబట్టి 4 కోట్లకు ప్లేయర్గా సిఎస్కే టీం తీసుకునే అవకాశము ఎంఎస్ ధోనిని ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సీజన్ ఖచ్చితంగా అదే రేటుకు ఎంఎస్ ధోనిని తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ సిఎస్కే రిటర్న్ చేసుకునే ప్లేయర్స్ని చూసినప్పుడు బ్రేవిస్, ఇతను సిఎస్కే 2.4 crores రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ రిటర్న్ చేసుకునే ప్లేయర్గా ఆయుష్ మాత్రే ఉంటాడు. గత సీజన్లో ఆయుష్ మాత్రమే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి అతన్ని ఖచ్చితంగా రిటెన్షన్ లిస్ట్లో తీసుకుంటారు. ఇక సిఎస్కే నెక్స్ట్ ఆప్షన్ ఉర్విల్ పటేల్ ఉంటాడు. ఇతను లాస్ట్ ఇయర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే అవకాశాలే ఉన్నాయి. ఈ విధంగా సిఎస్కే 2026 ఇయర్కు గాను వీళ్ళను ఖచ్చితంగా రిటర్న్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక సిఎస్కే రిలీజ్ లిస్ట్ చూసుకున్నప్పుడు ముందుగా వచ్చే పేరు రవిచంద్రన్ అశ్విన్. మనందరికి తెలిసిందే రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు కాబట్టి ఇతను ఎట్లాగూ రిలీజ్ అవుతాడు. కాబట్టి సిఎస్కే టీంకు ఈ సంవత్సరము 9.75 crores యాడ్ అవుతాయి. ఇక నెక్స్ట్ రిలీజ్ ప్లేయర్గా దేవన్ కాన్వే. లాస్ట్ ఇయర్ ఇతనికి చాలా అవకాశాలు ఇచ్చారు సిఎస్కే, కానీ ఇన్ని అవకాశాలు కూడా అసలు ఇతను యూజ్ చేసుకోలేకపోయాడు కాబట్టి ఇతను ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఇక థర్డ్ ప్లేయర్గా రాహుల్ త్రిపాఠి ఉంటాడు. రాహుల్ త్రిపాఠికి అయితే మొదటి సెషన్ మ్యాచెస్లో చాలా అవకాశాలు ఇచ్చారు. అన్ని ఆర్డర్స్లో దించి బరిలోకి దించినారు, కానీ ఏ మ్యాచ్లో కూడా ఇతను బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఇక ఇతన్ని రిలీజ్ చేసే టోటల్గా సిఎస్కే టీంకు 3.4 crores యాడ్ అవుతాయి.
ఫోర్త్ రిలీజ్ ప్లేయర్గా దీపక్ హుడా. ఇతనికి కూడా సిఎస్కే లాస్ట్ ఇయర్ చాలా అవకాశాలు ఇచ్చినప్పటికీ యూజ్ చేసుకోలేకపోయాడు. ఇక ఇతన్ని రిలీజ్ చేయడం వల్ల సిఎస్కే టీంకు 1.7 crores యాడ్ అవుతాయి. అండ్ ఫిఫ్త్ ప్లేయర్గా విజయ్ శంకర్, ఇతను కూడా రిలీజ్ చేస్తారు. ఇక సిక్స్త్ ప్లేయర్గా శామ్ కరణ్. ఇతను లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో అంతగా రాణించలేకపోయినా ఈ మధ్య చాలా మంచిగా ఆడుతున్నాడు. కాబట్టి ఇతన్ని రిలీజ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక రిలీజ్ చేస్తారో లేదో అనేది వెయిట్ అండ్ సీ. సిఎస్కే మ్యాక్సిమం ఈ సంవత్సరం 9 మంది కంటే ఎక్కువగా ప్లేయర్స్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం దాదాపు 30 crores వరకు మిగిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచి ప్లేయర్స్ను యాక్షన్లో తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా సిఎస్కేకు ఉన్నాయని చెప్పవచ్చు. సిఎస్కే 2026 ఇయర్కు గాను మెయిన్గా టార్గెట్ చేసే ప్లేయర్స్ను చూసుకున్నప్పుడు మొట్టమొదటి ప్లేస్లో సంజు శాంసన్ ఉంటాడు. ఒకవేళ సంజు శాంసన్ను రాజస్థాన్ రాయల్స్ వదులుకుంటే కనుక సిఎస్కే టీం ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సిఎస్కేకు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కావాలి కాబట్టి రాహుల్ త్రిపాఠిను సిఎస్కే టీం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫారిన్ ప్లేయర్స్లో చూసినప్పుడు క్యామరన్ గ్రీన్ మరియు మ్యాక్స్వెల్ను టార్గెట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బౌలర్స్ను చూసుకున్నప్పుడు దీపక్ చాహర్ మరియు నటరాజన్ వీళ్ళను మరియు కార్తిక్ త్యాగి లాంటి వాళ్ళని కూడా, ఇంకా షమిని కూడా ఆలోచించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 30 crores బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి సిఎస్కేకు వీళ్ళను బౌలర్స్గా తీసుకునే అవకాశాలు కూడా సిఎస్కే టీం ఆలోచిస్తుంటుంది. ఈ విధంగా నెక్స్ట్ ఇయర్ 2026లో సిఎస్కే ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండబోతుంది.